ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు పోరాడున్నది ఈ లోకనాథులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో. హల్లెలూయా. అవును చేస్తున్నా. అనేక సార్లు మన పోరాటాలు ఎవరితో ఉంటాయంటే మన కుటుంబంలోని దేవుణ్ణి ఎరిగినటువంటి వారితోటి, లేదా దేవుణ్ణి ఎరిగి కూడాను సరైనటువంటి భక్తి శ్రద్ధలు లేనటువంటి వారి ద్వారానే అపవాది మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో మరి వారు లోకానుసారంగా ఏదైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ అటు రీతిగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు, నేను లోకానుసారంగా మాట్లాడితే దేవునికి వ్యతిరేకం అయిపోతానని ఆలోచించి ఆగిపోతావు. అట్లా అని చెప్పి మౌనముగా ఉంటే మరి వారు నిన్ను చేతగాని వారిగా అయితే గనక వాళ్ళు నిన్ను బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఏం చేయాలి ఈ సమయంలో? మరి లోకానుసారంగా మాట్లాడలేను, అట్లని మౌనముగా కూడా ఉండలేను. నేను ఏ రీతిగా వారికి నేను సమాధానం చెప్పాలి అని అంటే, మరి ఈ మాటల ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. దేవుడు కూడాను 40 దినాలు అరణ్యంలో ఉపవాసం చేసిన తర్వాత అపవాది ద్వారా శోధింపబడ్డాడు. అపవాది అంటుంది, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే గనక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని అపవాది దేవునికి తెలియజేస్తుంది. అపవాది ముఖ్యంగా టార్గెట్ చేసేది ఏంటంటే, నువ్వు ఎంత సరైనటువంటి భక్తి చేసినప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలనే అపవాది టార్గెట్ చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు 40 దినాలు ఉపవాసం చేశారు అంటే ఖచ్చితంగా ఆకలి వేస్తుంటుంది. కాబట్టి ఆ యొక్క ఆలోచననే దేవుణ్ణి అడుగుతూ ఉంది, నీకు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు, దేవుడైతే కనుక సర్వాధికారాలు కలిగినటువంటి వాడు. ఆయన మాట మాత్రము సెలవిచ్చి ఆ యొక్క అపవాదిని నాశనం చేయవచ్చు, కానీ ఆ రీతిగా చేయలేదు. దేవుడు లోకానుసారంగా మాట్లాడే అపవాది ప్రతి మాటలకి కూడాను వాక్యానుసారంగా దేవుడు జవాబిచ్చాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అని దేవుడిని అడిగినప్పుడు అపవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని తెలియజేస్తున్నాడు. ఇంకొక శోధన ఏమిటనంటే కనుక, అపవాది పెద్ద కొండ మీదకి తీసుకుని వెళ్ళి చెప్తుంది, ఈ యొక్క ఎత్తైనటువంటి శిఖరం మీద నుండి నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే గనక నువ్వు పైనుండి దూకినట్లయితే కనుక మరి దూతలకి ఆజ్ఞాపిస్తాడు నీ తండ్రి, నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో మరి ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది కదా అని అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారిని. మనం అనుకుంటాం సాతానికి ఏమీ తెలియదు అని. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క విషయము కూడా అపవాదికి తెలుసు. ఇక్కడ ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతుంది. దేవుణ్ణి గురించి రాయబడినటువంటి ప్రవచనకర్తల ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతుంది. నీ చేతులతో మరి దేవదూతలు ఎత్తుకుంటారు కదా అని రాయబడి ఉన్నది కదా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు అపవాదికి చెప్తున్నాడు, నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి 3వ శోధన ఏంటి అని అంటే కనుక, దేవుడికి ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకుని వెళ్ళి చెప్తుంది, ఈ రాజ్యాలన్నీ వాటి మహిమను కూడాను వాటిని చూపించి అంటుంది, నువ్వు కనుక నాకు సాగిలి పడినట్లయితే కనుక నేను వాటన్నిటినీ కూడా నీకు ఇస్తానని చెప్పినప్పుడు దేవుడైతే కనుక ఆ యొక్క అపవాదికి సమాధానం ఇస్తాడు. ఏంటి అనంటే, సాతానా నా ఎద్దు నుండి పొమ్మని చెప్పి సాతాన్ని గద్దించి దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని. మరి ఈ 3 విషయాలు కూడాను దేవుడు మరి పర సంబంధమైనటువంటి జ్ఞానముతోటి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతోటి మాత్రమే ఆన్సర్ చేస్తాడు అపవాదికి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా,
నీ జీవితంలో కూడాను మరి నీ కుటుంబంలోని వారి ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ రక్త సంబంధీకుల ద్వారా ఇలాంటి శోధన నువ్వు ఎదుర్కొంటున్నావంటే ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ కూడాను అపవాది యొక్క శోధనని నీవు గుర్తెరుగు. అయ్యో ఏంటి వీళ్ళు నన్ను ఇలా శోధిస్తున్నానని నువ్వు విచారించొద్దు. ఒక యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రీతిగా అపవాది శోధించినప్పుడు, దేవాది దేవుడిని అపవాది శోధించినప్పుడు ఏ రీతిగా ఆత్మీయమైనటువంటి జ్ఞానము ద్వారా మరి అపవాదికి ఆన్సర్ చేశాడో అదే రీతిగా నీవు కూడా ఆత్మీయమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక దావీదు కూడా శోధింపబడ్డాడు తన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా. ఒకానొక సమయంలో అంటాడు, నా మీద లేచినది పగవాడైతే సరే, కానీ నా సొంత కుమారుడే. అందుకొరకే నేనింత యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడనై ఉండి కూడాను నేను పారిపోతున్నాను. ఎందుకంటే నా సొంత కుమారుడు కాబట్టి, ఆయన మానవుడు కాబట్టి పారిపోతున్నాడు. కానీ దేవాది దేవుడు నిలబడి ఆన్సర్ చేశాడు. అపవాది శోధించేటువంటి ప్రతి శోధనకి కూడాను ఆయన నిలబడి ఆత్మ జ్ఞానముతోటి, పరసంబంధమైనటువంటి జ్ఞానముతోటి ఆయన ఆన్సర్ చేశాడు. నీవు కూడా నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి శోధనే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ సొంత వారి ద్వారా, నీ స్నేహితుల ద్వారా ఇలాంటి శోధన నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే నీవు అడగవలసింది ఒకటే, లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారా నువ్వు వారికి జవాబు ఇవ్వదు. కానీ దేవుడు పర సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా ఏ రీతిగా అపవాదికి ఆన్సర్ చేశాడో అదే రీతిగా నువ్వు ఆ జ్ఞానము కొరకు దేవుణ్ణి అడుగు. ఆ జ్ఞానము ద్వారా ఆ యొక్క అపవాదిని, నిన్ను శోధించేటువంటి అపవాదిని నీవు జయించగలవు. ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా. ఈ యొక్క శోధనల నుండి నేను తప్పింపబడాలంటే, ఈ యొక్క శోధనల నుండి నేను విజయం పొందుకోవాలంటే నా జ్ఞానం నాకు సరిపోదు. ఈ యొక్క లోక జ్ఞానం నాకు వద్దయ్యా, పరసంబంధమైనటువంటి నీ జ్ఞానం నాకు కావాలి. నీ జ్ఞానం ద్వారా నన్ను శోధించేటువంటి అపవాదిని నేను జయిస్తానని నీవు అడిగినట్లయితే మరి నిశ్చయముగా దేవుడు నీకు అట్టి కృపని అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు అట్టి కృపను దయచేయునుగాక. ఆమెన్.